హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ రామ్. మహానటి సౌందర్య గారు మరణించి ఇప్పటికీ 20 ఏళ్ళు గడిచాయి. అయితే ఆ మరణం అనేది యాదృచ్ఛికంగా జరిగింది, హెలికాప్టర్ క్రాష్లో అని కొంతమంది మాట్లాడుకొని అది అక్కడితో అయిపోయింది. కానీ ఇప్పుడు కొత్తగా ఒక వ్యక్తి తెర ముందుకు వచ్చి సౌందర్య గారిది ఆస్తి తగాదాల్లో మోహన్ బాబు గారు చేయించిన హత్యే అని కొన్ని మాటలు మాట్లాడడం జరుగుతోంది. అయితే దీంట్లో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే అతను నాకు మోహన్ బాబు గారి నుంచి ఒక థ్రెట్టింగ్ ఉంది, నా ప్రాణానికి హాని ఉంది అని ఆయన మాట్లాడుతున్నాడు. అసలు ఎవరెతను, ఇన్ని సంవత్సరాల తర్వాత బయటకు వచ్చి మాట్లాడాలి అనే అంశం గురించి అసలు ఏంటిది, నేను అనుకున్న మిస్టరీ అనే దాని గురించి ఒక మంచి వివరణ, ఒక పూర్తి విశ్లేషణ సినీ మరియు రాజకీయ విశ్లేషకుడు దాస్ విజ్ఞాన్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే అన్న, ఇది నిజంగా అతనంతట అతనే వచ్చి 20 years తర్వాత చెప్తున్నాడా, లేకపోతే మంచు మనోజ్ తెర వెనక ఉండి నడిపిస్తున్నాడా అనేది చాలా మందికి క్వశ్చన్గా ఉంది. ఏంటి దీని వెనుకున్న మిస్టరీ ఏంటి? ఒక అడ్రస్ లేని క్యారెక్టర్ బాగా గుర్తుపెట్టుకో. వాడెవడో వాడికి కూడా తెలియదు, నిజమే వాడికి కూడా తెలియదు వాడెవడో. ఖమ్మం రూరల్, ఖమ్మం జిల్లా సత్యనారాయణపురం ఎదురుగట్టు చిట్టిబాబో చిట్టిమల్లో ఏంటో పిండాకు చిట్టుబాబు వాట్ హూ ఎవర్ కమిషనరేట్ దగ్గరికి వెళ్ళి, కలెక్టరేట్ దగ్గరికి వెళ్ళి 21 years బ్యాక్ జరిగిన ఒక మర్డర్ మిస్టరీ నేను ఛేదించానండి, ఇదిగోండి అని ఓ జాతకం చెప్పాడు. వాడికి కళ వచ్చిందా, లేకపోతే వాడు ఆ టైంలో నిజంగా దగ్గరుండి ఏ చెంబు పట్టుకోనో ఏ పొలంలో ఉంటే ఆ హెలికాప్టర్ని మోహన్ బాబు గారు ఇలా షూట్ చేస్తే ఆవిడ అలా చనిపోవడం చూశాడా? వాడు అట్లాగే ఉంది వాడు చెప్పింది. సో ఇది పరిస్థితి. ఎట్లా చెప్పాడు తెలుసా, నేను ఆ టైంలో ఇంత ఉండేనండి అప్పుడు 21 years బ్యాక్. నేను చెంబు పట్టుకుని అలా ఏటిగట్టుకు వెళ్తుంటే అనుకోకుండా ఒక ప్లేన్ క్రాష్ అవ్వడం నేను చూశాను ఇలా. అప్పుడు ఆ సినిమా ఏంటో ఉండేనండి, పెద్దరాయుడు సినిమాలో ఆయన ఉంటాడు కదా, ఆయన ఒక ఇంత పెద్ద గన్ను పట్టుకొని వచ్చి ఒక హెలికాప్టర్ని ఇలా కాలిస్తే ఆ హెలికాప్టర్ టిట్ అయి పడిపోయింది అని చెప్పినట్టు చెప్పాడు, ఏదో దగ్గరుండి చూసినట్టు. సో అసలు జరిగింది ఏంటి, ఇప్పుడు 2004లో సౌందర్య గారు చనిపోయింది. నియర్లీ 21 years. 2008లో మోహన్ బాబు గారు జల్పల్లి ఫామ్ హౌస్ కొన్నారు, ల్యాండ్. తర్వాత ఆ కట్టుడంతా వీళ్ళది. ఆ కట్టుడు అయ్యేసరికి దానికి ఇంకో 4-5 ఏళ్ళు పట్టింది. 6 ఎకరాల ల్యాండ్ అంట ఇవ్వనందుకు వాళ్ళ తమ్ముడు అడ్డుపడుతున్నాడు, తమ్ముడుతో సహా ఇట్లా రకరకాల ఫ్యామిలీ గొడవలు వదిలేసాయి. ఫ్యామిలీ గొడవలు ఇక తర్వాతలే. 21 years బ్యాక్ అంటే మనోజ్ పిల్లోడే అప్పుడు. నో నేను అదంటుంది అది కాదు. ఇక్కడ సౌందర్య గారికి ఒక తమ్ముడు ఉన్నాడంట, హరినాథ్. ఆయన ఒప్పుకోలేదని మోహన్ బాబు గారు కక్షపూరితంగా ఇద్దరిని హతమార్చారు. అవును, హరినాథ్ ఏమన్నా చిన్నపిల్లోడా లేకపోతే ఏం లేకుండా కేసులు పెట్టడా, ఆయనకి చట్టం తెలీదా? సరే, అదే మోహన్ బాబు జల్పల్లి ఫామ్ హౌస్ మీద రీసెంట్గా కూడా అంతరచ్చ జరిగింది ఫ్యామిలీలోనే. ఈ టైంలో అది నీది కాదు నాది అనేవాడు రావచ్చు. ఆ టైం కూడా యూటిలైజ్ చేసుకోవచ్చుగా. సౌందర్య తమ్ముడికి బోల్డ్ అన్ని అవకాశాలు ఉన్నాయి వీళ్ళ మీద చెప్పాలి అంటే. పైగా వీళ్ళంటే పడని వాళ్ళ మనోజ్ ఉన్నాడు, మనోజ్ను పట్టుకొని కూడా వెళ్ళి కోర్టులో కేసు వేయచ్చు. నథింగ్, అంతా జీరో. విషయం ఏంటంటే ఇప్పుడు తాగేసి తలుపులు దాన్నంత ఈజీ కాదు వాళ్ళ ఇమేజ్ని డ్యామేజ్ చేయడం. ఏం చేసినా మైనస్ నాకే వస్తుంది. ఇంకా మొన్న తిరుపతి ఎపిసోడ్ అయితే చాలా బాగా హట్ అయ్యాడు, ఎందుకంటే బాగా ఖర్చు పెట్టుకున్నాడు. ఆ ఖర్చు ఎలా పెట్టాడో కూడా చెప్తా చూడు. దానికి ముందు ఏం జరిగింది, చిల్లర లేవు ప్రజెంట్ మనోజ్ దగ్గర. సో మన హనుమాన్ ప్రొడ్యూసర్ గారు ఉన్నారా, నిరంజన్ రెడ్డి గారు, ఆయనకి నేను ఒక అద్భుతమైన సినిమా చేశాను, అసలు ఆ సినిమా చేశానంటే మీరు ఏమో అయిపోతారు అని చెప్పాడు ఓ డైరెక్టర్ ద్వారా. వాళ్ళే అప్రోచ్ అయ్యారని నేను చెప్తున్నాడులే, కానీ కొంచెం ఒక రకంగా డైరెక్టర్ త్రూ అప్రోచ్డ్. సరే అని చెప్పేసి ఆ కథ ముందుకెళ్ళింది. పుట్టినరోజు ఉంది, ఆనుంది, ఇది ఉంది, పిండా కూడా స్నార్థం ఏదో చచ్చింది అని చెప్పి చిల్లర తీసుకున్నాడు అడ్వాన్స్. ఆయన కూడా ఇచ్చాడు, మన సినిమానే కదా ఇచ్చినట్టు ఉంటుంది అని. తర్వాత ఏం చేశాడు, ఏమయ్యా షూట్ మరి పెట్టుకుందాం, ఏదేదో తీసుకున్నావు కదా అది ఇది అంటే, అసలు ఈ కథ మీరు ఇట్లా రాశారు, దాన్ని ఇట్లా రాసుంటే ఇంకా బాగుండేది, ఇది ఇటు తిప్పి అటు తిప్పి ఆ సీన్ సరిగ్గా లేదు, నేను వచ్చి చెప్తా దాన్ని ఎట్లా తీయాలో మీరు తట్టుకోండి కాసేపు అని వాళ్ళని ల్యాగ్ చేస్తున్నాడు. ఈయనకు ఒళ్ళు మండింది. యాక్చువల్గా ఆయన కేసేద్దాం అనుకున్నాడు ఫిలిం ఛాంబర్. ఇది ఈరోజో రేపో జరిగేది సిచ్యువేషన్ ఇది, యాక్చువల్గా ఎవరికి తెలియదు. కేసేద్దాం అనుకుంటే మళ్ళీ ఎందుకు ఇప్పుడు ఆయన మీద మీరు అది కేసేస్తే మాకు భైరవం కూడా ఎఫెక్ట్ పడుతుంది ఇండైరెక్ట్. భైరవం వాళ్ళు ఆల్రెడీ ఆయనకి వార్నింగ్లు ఇచ్చారు, రోహిత్ తరఫున వార్నింగ్ వెళ్ళింది,
ఆ డైరెక్టర్ ప్రొడ్యూసర్ తరఫున వార్నింగ్ వెళ్ళింది, నువ్వు కన్నప్పని హింస పెడదామని వెళ్తున్నావు, వాళ్ళకు కూడా అభిమానులు ఉంటారు కదా, వాళ్ళ ద్వారా భైరవంకి ఏమైనా ఎఫెక్ట్ అయితే ఏంటి పరిస్థితి, మనకు కూడా సినిమా ఉంది, నీ వల్ల మా సినిమా పాడవకూడదు అని చెప్పితే సైలెంట్ అయ్యాడు. అది ఈ సైలెన్స్కి కారణం. కావాలంటే మా సినిమా రిలీజ్ అయిన తర్వాత నువ్వేమన్నా చేసుకో, ఎవరితోనే గొడవ పెట్టుకో, ఇప్పుడు ఏం గెలక్కు అన్నాడు. సో అదొకటి అట్లా ఉండింది. ఇప్పుడు దీన్ని ఎలా ముందుకు తీసుకురావాలో అర్థం కావట్లే. అన్న మీద బురద చల్లాలి. ఆ కన్నప్ప సినిమా ఏమో మీ ఫీజులన్నీ తీసుకొని సినిమా తీశారని చెప్పాడు. ఒక్క పేరెంట్కిలోనూ రియాక్షన్ లేదు, ఒక్క స్టూడెంట్ గార్డియన్ కూడా కంప్లైంట్స్ ఇవ్వాల ఇలా జరిగింది అని. ఏ యాంగిల్లో చూసినా వాళ్ళని ఎలా దించాలన్నా దిగట్ల. ఇంకా ఏం చేద్దాం సరే, ఆంధ్ర సైడ్ మనం ఏం చేయలేదు, తెలంగాణ సైడ్ కొత్తగా ట్రై చేద్దామని ఖమ్మంలో బీజం పడింది. ఇప్పుడు ఎవడో అడ్రస్ లేనివాడు వెళ్ళి సౌందర్య గారి మరణం గురించి ఏదో చెప్పాడు. ఇప్పుడు ఆ న్యూస్ని హైలైట్ చేస్తారు అందరూ. తర్వాత అడ్రస్ లేనివాడు ఏం చేస్తాడో, ఏం లేదండి నాకు మతిస్థిమితం బాగాలేదు అంటాడు. కానీ ఈరోజు జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోద్దిగా. అలా మోహన్ బాబు గారే సౌందర్యం చంపారు అందరూ మాట్లాడుకునేలా చేసి లాస్ట్కి దాన్ని ఎటో తిప్పుదాం అనేది మెయిన్ ఇంటెన్షన్. కన్నప్ప టైంకి దానికి ఎఫెక్ట్ పడాలి. సౌందర్య అభిమానులు కానీ ఫ్యామిలీ ఆడియన్స్ కానీ వెళ్ళకూడదు. ఎరా మా సౌందర్యాన్ని పొట్టన పెట్టుకున్నావా, నీకేమైంది మోహన్ బాబా అని ఏడవాల వాళ్ళు. అట్లాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేశాడు. అంటే ఒకప్పట్లో మోహన్ బాబు గారి నుంచే కాకుండా మోహన్ బాబు గారి సన్నిహితుడుగా ఉన్నటువంటి ఒక పొలిటీషియన్, ఒక ఫేమస్ పొలిటీషియన్ కూడా సౌందర్య గారిని ఇష్టపడ్డారని, లేకపోతే రకరకాల స్పెక్యులేషన్స్ అన్నీ వచ్చాయి. అసలు మోహన్ బాబు గారికి సౌందర్య గారికి ఉన్నట్టు రిలేషన్షిప్ ఏంటి అసలు? ఒక కూతుర్లా చూసేవాడు అండి. చాలా సింపుల్గా చెప్పండి, వాళ్ళ ఇంట ఆడపడిచే. సౌందర్య గారికి కూడా మోహన్ బాబు గారు అంటే ఒక అభిమానం. ఎన్ని సినిమాలు చెప్పినా చేసేది, మంచి మంచి క్యారెక్టర్స్ చేసింది, ఇట్లా కాంబినేషన్ బాగుంటుందని. సౌందర్య ఎన్ని వెంకటేష్తో చేసిన, చిరంజీవి గారితో చేసిన, ఒక మంచి స్టార్డమ్ ఉండి మంచి మంచి సినిమాలు చేసే టైంలో కూడా మోహన్ బాబు గారికి హిట్లున్నా ఫ్లాప్లున్నా చాలామంది విమర్శించినా ఏం చేసినా చేయకపోయినా సినిమాలు చేసేది. ఈవెన్ రమ్యకృష్ణ అయినా సరే ఎంతమంది స్టార్ హీరోలతో చేసినా మోహన్ బాబు గారు పిలిస్తే వెళ్ళి పని చేసేవాళ్ళు. మీనా అయినా సరే అంతే. ఎందుకు అంటే వాళ్ళకి ఆ డిసిప్లిన్ అంటే చాలా ఇష్టం, ఆయన చూసే విధానం కూడా అలాగే ఉంటుంది కాబట్టి ఇష్టపడి వెళ్తారు. ఇప్పుడున్న స్టార్ హీరోయిన్సే వాళ్ళంతా. వాళ్ళు కమర్షియల్గా ఎదిగే టైంలో ఈయనతో చేయాల్సిన అవసరం లేదు. ఒక నీతిమంతమైన సినిమా లేకపోతే ఏదో ఉంటుంది, మెసేజ్ ఓరియంటెడ్ సంథింగ్, ఓ బ్యాక్గ్రౌండ్ ఏదో, వాళ్ళకి అవసరం లేదు. ఇప్పుడు హలో బ్రదర్ లాంటి సినిమా చేసిన వీళ్ళకి మళ్ళీ రాయలసీమ రామన్న చౌదరి చేయాల్సిన అవసరం లేదు. ఆ బరువైన క్యారెక్టర్స్, బట్ దే యాక్సెప్టెడ్. అలానే వాళ్ళకి సినిమాల్లోకి యాక్సెప్ట్ చేశారని కూడా కాదు, బోల్డ్ అన్ని సినిమాలు ఉన్నాయి చేతుల్లో. కాకపోతే మోహన్ బాబు మీద ఉన్న గౌరవంతో ఎవరైనా సరే సినిమాలు చేస్తారు, అడిగి మరీ చేస్తారు. అదొకటి ఉంటుంది. ఆ ప్రొడక్షన్ హౌస్ అంతే. ఇక దాని గురించి ఒకసారి ఎక్స్పీరియన్స్ అయితే కానీ తెలియదు ఎవరికి. కమింగ్ టు పాయింట్, ఇతని దగ్గరికి వద్దాం. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఇది ఒక అడ్రస్ లేని క్యారెక్టరు, మెయిన్ ఇంటెన్షన్ డ్యామేజ్ చేయడమే. కన్నప్ప రిలీజ్ అయ్యే వరకు ఇలాంటివి అవుతానే ఉంటాయి. ఇప్పుడు 2001లో చనిపోయిన అమ్మాయికి, 2004 ఆ టైంలో చనిపోయిన అమ్మాయికి సంబంధించిన ఆస్తిని 2018 కొన్నాడట. అసలు అది కూడా కాదు, ఆవిడకి ఆ ఏరియాలో ప్రాపర్టీ ఉందనేది నిజమే. వీళ్ళు కొన్న జల్పల్లి ఫామ్ హౌసే అది వీళ్ళు ముందు నుంచే దొబ్బేశారనే ఒక రూమర్ క్రియేట్ చేశారు. ఈ విషయం పెద్దాయన దగ్గరికి కూడా వెళ్ళింది, నవ్వి ఊరుకున్నాడు. ఆయన ఏ టైప్ అంటే అసలు దాన్ని ఖండించడం అసలు పట్టించుకోడు. అంటే ఓ అడ్రస్ లేని క్యారెక్టర్ పాస్ చేసిన ఎలిగేషన్కి మనం ఆన్సర్ ఇవ్వడం కూడా అవసరం లేదు. కానీ నేను ఇందాక ఏదైతే చెప్పాను ఒక ఇన్సిడెంట్కి సంబంధించి సౌందర్య గారు మోహన్ బాబు సో ఇది ఇలాంటివన్నీ విని కామన్ మ్యాన్కి ఏంటంటే దీనికి ఆన్సర్ ఎక్కడో దొరక్క, అసలు ఏంది జరిగిందో తెలియక, ఇలాంటి ఒక ఇమాజినేషన్లో ఉన్నప్పుడు ఒక అన్నోన్ పర్సన్ వచ్చి సడన్గా ఇలాంటిది ఒకటి వేయడం వల్ల అది ఇంకా బలపడుతుంది. నమ్మడం స్టార్ట్ చేస్తారు, ఓకే అన్నిటికి లింక్ చేసుకుంటారు అప్పుడు అది ఇది అని. ఇప్పుడు మోహన్ బాబు గారికి ఎలాంటి డ్యామేజ్ చేస్తే వాళ్ళకి బెనిఫిట్ వస్తుందని ఇలాంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చి ముందు పెట్టారు? ఏం లేదు, కన్నప్పని డ్యామేజ్ చేయడం మనోజ్ ఇంటెన్షన్. ఇట్లా ఇంకోటి కూడా చేశాడు. తిరుపతి వేదికగా ఉన్నటువంటి కొంతమంది భక్తిలో ఆధ్యాత్మికం చెప్పే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ చేత అసలు కన్నప్ప చరిత్రను వక్రీకరించారు, అసలు కన్నప్ప ఇది అని చెప్పే ప్రయత్నం కూడా చేస్తున్నారు. బేసిక్గా మన కన్నప్ప నల్లమల, వీళ్ళేదో ఎక్కడి నుంచో న్యూజిలాండ్లో తీశారు. ఈ కన్నప్ప వక్రీకరించారు, శివుడు అలా కాదు ఇలా ఉండాలి, పార్వతి అలా కాదు ఇలా ఉండాలి, అసలు కన్నప్ప అలా కాదు ఇలా ఉండాలి,
వీళ్ళు తీసిన సినిమాయే కాదని వాళ్ళ చేత చెప్పిస్తున్నారు. ఓ పక్క అది, ఇంకో పక్క ఇది, ఇలా 360 degreesలో డ్యామేజ్ చేసే ప్రయత్నం. ఎందుకు వీళ్ళని ఎంచుకున్నాడు మనోజ్ అంటే, అదేంటిది జనాలను తీసుకెళ్ళి వాళ్ళందరినీ మేపి వాళ్ళ చేత హడావిడి చేయించే అంత చిల్లర ఇప్పుడు లేవు చేతిలో. సో ఉన్న పదవ పొరకతో ఈ టైప్ ఆఫ్ డ్యామేజ్ చేస్తున్నాడు. ఉన్నప్పుడు దాన్ని అంతా యూటిలైజ్ చేసుకోకుండా వేరే వాటి మీద ఖర్చు పెట్టాడు. అవన్నీ అప్పుడు దాచుకొని ఇప్పుడు కనుక హడావిడి చేస్తుంటే నిజం కన్నప్పని ఏమైనా చేసేవాడేమో. ఇప్పుడు మనోజ్ టార్గెట్ ఏంటి? ఓన్లీ ఆ జలపల్లి ఫామ్ హౌసేనా? ఆయనకు అది కావాలి. ఎందుకంటే పాపం ఆయన ఏం చేశాడు, ఆ పక్కనున్న ల్యాండ్ వీళ్ళదే, పైలట్ది. అండ్ వీళ్ళు ఏం చేశారంటే అక్కడ ఒక సినిమాకి సంబంధించి ఏదో స్టూడియో లాంటిది పెడదామని అనుకున్నారు, ప్లాన్లు వేసుకున్నారు. వీళ్ళది కానివ్వాల, అది ప్రాబ్లం. అది కావాలని అసలు నాకు సంబంధించిన ఆస్తిలో ఏది నీకు ఇవ్వనని మోహన్ బాబు గారు అంత కరాఖండిగా ఎందుకు అన్నాడు అంటే, సొంత కొడుకే ఇలా రచకెక్కితే ఇంకా మిగతా వాళ్ళు మమ్మల్ని ఎందుకు అంత వాల్యూ ఇస్తుంది. ఇది నిరాహార దీక్ష చేస్తున్నాడంట అతను, చిట్టుబాబు అనే వ్యక్తి. న్యాయం చేయాలని సౌందర్య కోసం అంత ఏంటి అసలు? చచ్చిపోమని చెప్పండి, దరిద్రం పోద్ది. లేదా తీసుకెళ్ళే మెంటల్ హాస్పిటల్లో పడేయండి. అంటే ఇన్ని రోజుల తర్వాత ఎక్కడా లేకుండా సడన్గా వచ్చి సౌందర్య గారికి అభిమాన, కుటుంబ సభ్యుడా, బంధువా, అది ఏంటి? అడ్రస్ లేని క్యారెక్టర్ అని అందుకే చెప్పా. అలా వాడికంటూ ఒక అడ్రస్ని ఐడెంటిటీ క్రియేట్ చేసుకొని చచ్చిపోయే వాళ్ళు కూడా బోల్డ్ అంత. అసలు అతని దగ్గర ఏమి ఆధారాలు ఉన్నాయి, ఏంటి, ఏ సాక్ష్యాలు ఉండే అవకాశం ఉందని అంత అంటే ఇప్పుడు ఊరికే వచ్చి ఇరిగేషన్ చేస్తే అంత ఈజీ కాదు. పోలీసులు అంటూ అడుగుతారు కదా ఖచ్చితంగా, నీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి అంటే. ఇక్కడ విషయం ఏంటి, నువ్వు సౌందర్య, మోహన్ బాబు లాంటి బరువైన క్యారెక్టర్ని దింపావు కాబట్టి ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో మోహన్ బాబు గారి పేరు బాగా మోగింది కాబట్టి ఆ న్యూస్కి కొంచెం ఒక చిన్న ఇంపార్టెన్స్ వచ్చి వాడు ఎవడో ఫేమస్ అవుతాడు. వాడు కూడా ఒక గెటప్లో వచ్చాడు, ఒక గెటప్, సంబంధం లేని గెటప్. సగం చూస్తేనేమో ఒక టైప్ ఉంది, ఇక పైన ఏమో అదేదో జెండా చిన్నది, ఓ డిఫరెంట్ కైండ్ ఆఫ్ గెటప్లో వచ్చాడు. అంటే ఊరికే కామన్ మ్యాన్ లాగా వచ్చి కూర్చుంటే వీళ్ళు నన్ను ఐడెంటిఫై చేస్తారా లేదని ఓ గెటప్ తగిలించుకొని వచ్చాడు. వెరైటీగా ఉంటే త్వరగా ఫేమస్ అవుతాము అని, ఇంత అంతకు మించిన ఇంటెన్షన్ ఏం లేదు. వాడు ఎవడికి తెలియదు. ఇప్పుడు మొన్నటి వరకు ఒక సోకాల్డ్ యూట్యూబర్ని లైక్ స్ట్రైక్స్ వేయడం, అతనికి ఏదో ఇబ్బంది కలిగిందని ఆ అబ్బాయి వచ్చి మాట్లాడడం, సో ఇలా జరుగుతోంది. సో ఇలాంటి సమయంలో ఆల్రెడీ నెగిటివ్గా పోర్ట్రేట్ అవుతోంది అటు విష్ణు మీద కానివ్వండి, వాట్ ఎవర్ ఇలా చేశాడని ఒక చిన్న స్థాయి వ్యక్తిని. బట్ ఇప్పుడు ఇతనికి ఏదన్నా నిజంగా ఏదైనా జరిగితే అసలు ఏంటి, మళ్ళీ ఇంకా వీళ్ళ మీదే పడతారు కదా ఆటోమేటిక్. అసలు సంబంధం లేదు. ఆ సోకాళ్ళు వాడేవాడో వచ్చి కూడా వాగాడు కదా. నేను వాడికి ఆల్రెడీ చెప్పా, బాబు నువ్వు అనుకునేది వేరు, అక్కడ జరిగేది వేరు అని. అయినా సరే ఇంటెన్షనల్గా వెళ్ళి అని పిలుస్తున్నారు కదా అని ఒక 4 రోజులు హైదరాబాద్లో ఉండి అన్ని ఛానల్స్ కవర్ చేసి ఏదో చేద్దాం అనుకున్నాడు. బట్ ఎవరిది ఎంకరేజ్ చేయాలి అంటే, పిలుచుకున్నారు ఇంటర్వ్యూలకు, అందరూ పిలుచుకున్నారు కానీ ఎవడు హైలైట్ చేయాలి, ఆయన అంశం కూడా హైలైట్ అవ్వాల, అలా వెళ్ళిపోయాడు అంతే. వదిలేద్దాం. ఆయన మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే మనోజ్ కంటపడి కొంచెం డబ్బులు దొబ్బుదాం అనుకున్నాడు. మనోజ్ కంటపడితే మనోజ్ని అడ్డం పెట్టుకొని నేను విష్ణుని టార్గెట్ చేసి వెళ్తున్నా, నువ్వు నన్ను అప్రోచ్ అవ్వు, నువ్వు నన్ను అప్రోచ్ అయితే నేను నీ కింద ఉండి నీకు నచ్చినట్టుగా డ్యామేజ్ చేస్తా, నన్ను అన్ని ఛానల్స్ పిలుస్తారు, నువ్వు నాకు ఎంతో కొంత ఇవ్వు అని మనోజ్ దగ్గర డబ్బులు దొబ్బడానికి వచ్చాడు. మనోజ్ దగ్గరే లేవు, వీడికి ఏమి ఇస్తాడు? బేసికల్లీ ప్రజెంట్ సిచ్యువేషన్ అది. అండ్ మనోజ్ కూడా అనుకున్నాడు ఇట్లాంటి చిల్లా చిత్తగా క్యారెక్టర్లు కేవలం ఒకవేళ కొంపదీసి మా అన్నే సృష్టించి నాతో ఫ్రెండ్షిప్ చేసి వీడు ఎప్పుడన్నా నాకు వెనుపొట్టు పొడుస్తాడా, ఎందుకైనా మంచిది వీళ్ళని ఎంటర్టైన్ చేయకపోవడం బెటర్ అని మనోజ్ వదిలేసాడు. ఓవరాల్గా వాడి క్యారెక్టర్ అలా వచ్చి అలా వెళ్ళింది అంతే. ఇక వీడంటావు, వీడి గురించి నేను మాట్లాడడానికే అసహ్యంగా ఉంది నాకు, లైట్ తీసుకున్నాం. రైట్, ఓకేనా, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్.